ఎండాకాలంలో ఒక ఊరి చివరన ఉన్న ఒక ఎండిన వేప చెట్టు కింద జుట్టు మాసిపోయి మురికి పట్టిన చిరిగిన గుడ్డలతో ఒక బిచ్చగాడు ఆకలితో అల్లాడిపోతున్నాడు. అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదు. గొంతెండిపోయి మాట కూడా రావటం లేదు. దారిన పోయేవాళ్లెవ్వరూ అతన్ని కన్నెత్తి కూడా చూడటం లేదు. కొందరు ముక్కు మూసుకుంటూ అసహ్యంగా పక్కకు తప్పుకుంటున్నారు. అప్పుడే ఆ ఊర్లోనే కూలీ పనులు చేసుకునే పేదవాడు రామయ్య తలపై బరువైన కట్టెల మూపుతో నడుచుకుంటూ అటుగా వచ్చాడు. ఆకలి బాబూ, ఆకలి. ధర్మప్రభువులు, ఒక ముద్ద అన్నం పెట్టండయ్యా. నా పేగులు మాడిపోయి తెగిపోతున్నాయ్యా. గొంతులో పచ్చి మంచినీళ్లు పడి 2 రోజులాయే. కాసింత గంజిపోయండయ్యా. నా ప్రాణం పోయేలా ఉందయ్యా. అయ్యో దేవుడా, ఎండకు మాడిపోయి ప్రాణం వదిలేలా ఉన్నాడు. చూస్తుంటే మతిస్థిమితం లేని వాడిలా ఉన్నాడు. ఎవరూ ఇతనికి గుక్కెడు నీళ్లు కూడా పోయడం లేదా? ఎంతైనా డబ్బున్న వాడికి జాలి ఉండదు. ఎందుకంటే వాడికి ఆకలి మంట తెలియదు. ఈ పేదవాడి ఆకలి మంట నాలాంటి పేదవాడికే తెలుస్తుంది. వీణ్ణిలా వదిలేస్తే ఈ రాత్రికి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. రామయ్య నెమ్మదిగా బిచ్చగాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, లే అయ్యా. ఈ మండుటెండలో ఇక్కడ పడి ఉన్నావేంటి? ప్రాణం పోయేలా ఉందే. లే, నా పక్కన నడు. మా పూరి గుడిసెకి తీసుకెళ్తాను. నా కంచంలో ఉన్న గంజిలో సగం నీకు పోస్తాను. లే. అన్నం పెడతావా బాబూ? దెబ్బలు కొట్టవు కదా. అందరూ అన్నం పెడతామని కుక్కల్ని ఉసిగొల్పారు బాబూ. రాళ్లతో కొట్టారు. నాకు దెబ్బలొద్దు బాబూ. నేను రాను. నన్ను వదిలేయి బాబూ. నేను పేదవాడినే అయ్యా, కాని నా గుండె పేదది కాదు. ఆ దేవుడి మీద ఒట్టు, నిన్ను ఎవరూ ఒక్క మాట కూడా అనరు. రా, నాతో రా. రామయ్య ఆ బిచ్చగాణ్ణి తీసుకుని తన పూరి గుడిసెకు చేరుకున్నాడు. వాకిట్లో రామయ్య భార్య సీతమ్మ చాపమీద కూర్చొని పాలకూర ఆకులు కోస్తుంది. ఆమె ముఖంలో పేదరికం తెచ్చిన అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రామయ్య పక్కన బిచ్చగాణ్ణి చూడగానే ఆమె ముఖం చిరాకుగా మారింది. ఏవండి, మీకేమైనా మతిపోయిందా? ఎవరా చెరిగిన బట్టలవాడు? కంపు కొడుతున్నాడు. వాణ్ణెందుకు మన గడప తొక్కించారు? వీడెవడో దొంగలా ఉన్నాడే. సీతమ్మ, కాస్త శాంతించు. పాపం, ఆకలితో చెట్టు కింద పడిపోయాడు. 2 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా తాగినట్టు లేదు. నాకేమో వాడి బాధ చూసి కడుపు తరుక్కుపోయింది. అందుకే మన ఇంట్లో ఉన్న కాసింత గంజో అన్నమో పెడదామని తెచ్చాను. వాడికి మతి కూడా స్థిమితంగా లేదు పాపం. మీకేమన్నా బుద్ధుందా లేదా అని అడుగుతున్నాను. మన ఇంట్లో ఎలుకలు కూడా ఆకలికి చచ్చిపోయే దరిద్రం మనది. ఉదయం నుండి రాత్రి దాకా మీరు నేను రెక్కలు ముక్కలు చేసుకుంటే మనకి దొరికేది ఆ గుప్పెడు రాగి గింజలు. వాటితో వండిన గంజి మన కడుపులకే సరిపోవడం లేదు. రేపు ఏం తినాలో మనకే దారి లేదు. నిన్న రాత్రి నేను పస్తుపడుకున్నాను తెలుసా? మీకైనా కడుపు నిండాలని ఆ గంజి మీకు పోసి నేను మంచినీళ్లు తాగి పడుకున్నాను. నా కడుపు మంట మీకు కనబడలేదా? మనకే గతి లేనప్పుడు ఈ బిచ్చగాళ్లకి పోషించే స్తోమత మనకెక్కడిదండి? దారిలో పోయే ప్రతివాడికి పెడుతూ పోతే మనం పస్తులుండి ఆకలికి మాడి చావాలా? నా వల్ల కాదు. వాణ్ణి పంపించేయండి. అలా అనకు సీతమ్మ. ప్రాణం పోతున్న వాడికి ఒక ముద్ద పెడితే ఆ పుణ్యం మనల్ని కాపాడుతుంది. పేదరికంలో ఉన్నా మనసు చంపుకోకూడదమ్మా. నువ్వు వద్దన్నా సరే, నా వంతు అన్నం వాడికి పెడతాను. దయచేసి వాణ్ణి గెంటేయకు సీతమ్మ. వాడు అనాథ. సరేలే, మీ ఇష్టం. మీరు మారరు, మీ దయ మారదు. ఉన్న కాస్తి గంజినీళ్లు వాడి మొహాన పోయండి. మీ దరిద్రం, మీ జాలి మన ప్రాణాలు తీసేలా ఉన్నాయి. కాని ఒక్క మాట, వాణ్ణి మా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను. వాడు నా కళ్ల ముందు కనబడకూడదు. ఆ పక్కనున్న పశువుల పాకలో పడుకోమని చెప్పండి. రాత్రి సమయం. ఇంటి పక్కనున్న పాడుబడిన పాక. బిచ్చగాడు ఆ పాకలో ఒక మూల ముడుచుకొని పడుకున్నాడు. గుడిసెలోపల నుంచి రామయ్య సీతమ్మల మాటలు అతనికి వినిపిస్తున్నాయి. రామయ్య ఆమెను పదే పదే సీతమ్మ అని పిలవటం బిచ్చగాడి చెవిన పడింది. ఆ పేరు వినగానే అతని నరాల్లో ఏదో తెలియని కదలిక. అప్పుడే గుడిసె కిటికీ సందులోంచి వస్తున్న ఆముదం దీపం వెలుతురులో సీతమ్మ ముఖం స్పష్టంగా చూశాడు. అతడి కళ్లల్లో ఒక్కసారిగా మెరుపు. పిచ్చిపట్టిన ఆ మెదడులో గతం తాలూకు జ్ఞాపకాలు ఉప్పెనలా పోటెత్తాయి. ఆ వెంటనే 2 కళ్లల్లోంచి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. సీతమ్మ, నా చిట్టి చెల్లి, నా సీతమ్మ. ఆ ముఖం, ఆ మాట తీరు అచ్చు మా అమ్మ పోలిక. అవును, 25 ఏళ్ల క్రితం గోదావరి జాతరలో నా చేతిలోంచి చెయ్యి వదిలేసి తప్పిపోయిన నా ప్రాణమైన చెల్లెలే ఈమె. దేవుడా, 25 ఏళ్లు నిన్ను వెతకని ఊరు లేదు చెల్లి. ఆ జాతర రద్దీలో అన్నయ్యా అన్న నీ కేక ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉందే. నిన్ను పోగొట్టుకున్నానన్న గుండె కోతతో నా ఆస్తులన్నీ అమ్ముకొని దేశాలు పడ్డాను. నిన్ను చూడకుండానే పిచ్చోడినయ్యాను.
బజారున పడ్డాను. దేవుడా, నా చెల్లి ఈ పల్లెటూరులో ఈ దరిద్రంలో మగ్గిపోతోందా? నన్ను చూసి కసురుకున్నది, చీదరించుకున్నది నా ప్రాణమైన నా చెల్లెలేనా? ఇప్పుడే వెళ్ళి సీత, నేను నీ అన్నయ్యను అని చెబుదామా? అతను లేచి గుడిసె వైపు 2 అడుగులు వేశాడు. కాని ఆగిపోయాడు. వద్దు వద్దు, నేనిప్పుడు ఒక బిచ్చగాడిని. నా బతుకు ఎలాగూ నాశనం అయిపోయింది. కడుపుకు అన్నం కూడా దొరకని హీనమైన స్థితి నాది. నేను బతికున్నానని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. కానీ నన్ను ఈ దయనీయ స్థితిలో ఇంత పిచ్చివాడిలా చూసి అంతకంటే 100 రెట్లు కుమిలిపోతుంది. నా చెల్లెలు నా వల్ల బాధపడకూడదు. ఈ నిజం నా గుండెల్లోనే చచ్చిపోవాలి. నా చెల్లెలి కళ్ళల్లో కన్నీరు రాకూడదు. ఇక్కడే ఓ మూల పడి ఉంటూ కళ్ళారా నా చెల్లెల్ని దూరం నుంచే చూసుకుంటూ ఈ ప్రాణం వదిలేస్తాను. అదే నాకు 10,000. మరుసటి రోజు ఉదయం రామయ్య కూలీ పనికి పొలానికి వెళ్ళిపోయాడు. సీతమ్మ ఇంట్లో పనులు చేసుకుంటోంది. బిచ్చగాడు పాకలోంచి బయటికొచ్చాడు. రాత్రి తాగిన గంజి ఏ మూలకు సరిపోక అతనికి విపరీతమైన ఆకలి వేస్తోంది. కడుపులో మంట దహించి వేస్తోంది. తల్లి, ఆకలి ఏమైనా ఉంటే పెట్టమ్మా. కడుపులో పేగులు మండుతున్నాయమ్మా. ఒక్క ముద్ద ఉంటే పెట్టమ్మా. ఎక్కడి నుండి దాపురించావయ్యా నా కర్మకాలి? నిన్న ఒక్క పూట మా ఆయన జాలిపడి పెడితే ఇక్కడే శాశ్వతంగా తిష్ట వేశావా? ఏంటి, నిన్ను దత్తత తీసుకున్నామా మేము పోషించడానికి? ఉదయం నుండి రాత్రి దాకా నా మొగుడు కష్టపడితే వచ్చేది ఆ 4 రాగి కాసులు. అవి మా ఆకలి తీర్చడానికే సరిపోవటం లేదు. ఇవి మీకు పెడితే మేం మట్టి తినాలా, రాళ్లు తినాలా? అడుక్కోడానికి పని చేసుకోవడానికి చేవలేనప్పుడు ఆ ఊరి చివరి చెరువులో పడి చావచ్చు కదా. మగాడివి, చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకోలేవా? ఇక్కడికొచ్చి నా ప్రాణాలెందుకు తీస్తావు? వెళ్ళు, నా కళ్ళెదుట నిలబడకు. ఇంకోసారి అన్నమని అడిగావో చీపురు తిరిగేసి కొడతాను, జాగ్రత్త. ఆ మాటలకు బిచ్చగాడి గుండెలో బాధ కలిగింది. కాని ఆ మాటలంది వేరే ఎవరో కాదు, తను ప్రాణంగా ప్రేమించే తన చెల్లెలు. ఎంత బాధపడినా పేదరికం వల్లే ఆమె అలా మాట్లాడుతోందని అతనికి తెలుసు. అతను ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. తిట్టు చెల్లి, ఎంతైనా తిట్టు. నీ నోటి వెంట వచ్చే ప్రతి మాట నాకు దీవెనే. దేవుడు నిన్ను ఇంత పేదరికంలో ఉంచాడు. నీ ఆకలి మంటల ముందు నా ఆకలి ఎంత తల్లి. నీ కష్టం చూస్తుంటే నా గుండె పకిలి ముక్కలవుతోంది తల్లి. నీ బాధ నా మీద కోపంగా వస్తోంది. నాకేం బాధ లేదు చెల్లి. నీ చేత్తో కొట్టినా సరే నాకు పూల వర్షం కురిసినట్టే ఉంటుంది. నిన్ను ఎదిరించి మాట్లాడే హక్కు నేను ఏనాడో కోల్పోయాను. బిచ్చగాడు మౌనంగా కన్నీళ్లు దిగమింగుకొని తలదించుకొని వెళ్లి ఆ పాకలో మూలన కూర్చున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం బిచ్చగాడు రామయ్యతో కలిసి పొలం పనులకు సాయం చేయడానికి వెళ్లాడు. సీతమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడే ఆమెకు పాకవైపు చూడగానే ఒక అనుమానం వచ్చింది. రోజూ ఆ పాకలోనే ఉంటున్నాడు. అతని దగ్గర ఒక మురికి సంచి ఉంది. ఆ సంచిని ఎవ్వర్నీ ముట్టుకోనివ్వడు. పడుకున్నప్పుడు కూడా దాన్ని గుండెలకు హత్తుకొని పడుకుంటాడు. అసలు వాడు నిజంగానే బిచ్చగాడా, లేకేమైనా దొంగ? పగలు బిచ్చగాళ్ళ పిచ్చివాళ్ల నటిస్తూ రాత్రిళ్ళు దొంగతనాలు చేసేవాడేమో. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఆ సంచిలో ఏముందో ఇప్పుడే వెళ్లి చూడాలి. సీతమ్మ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పాకలోకి వెళ్ళింది. అక్కడ మూలనున్న ఆ పాత గుడ్డ సంచిని తీసి భయంగానే విప్పింది. అందులో కొన్ని చెరిగిన బట్టలు, ఎండిపోయిన రొట్టె ముక్కలు ఉన్నాయి. వాటి కింద చాలా జాగ్రత్తగా, అత్యంత భద్రంగా ఒక పట్టుగుడ్డలో చుట్టున్న వస్తువు తగిలింది. ఇదేంటి, ఇంత మురికి సంచిలో ఈ పట్టుగుడ్డేంటి? వీడు ఖచ్చితంగా దొంగే. ఆమె ఆ పట్టుగుడ్డను బయటకు తీసి వణుకుతున్న చేతులతో విప్పి చూసింది. అది ఒక పాత చిత్రపటం. ఆ చిత్రపటాన్ని చూడగానే సీతమ్మ చేతులు వణకడం మొదలయ్యాయి. కళ్ళు పెద్దవయ్యాయి. గుండె వేగం పెరిగింది. ఇది మా అమ్మ నాన్నల పటం. నా చిన్నప్పుడు మా ఊరి ఇంటి గోడకుండే పటం. 25 ఏళ్ల క్రితం జాతరలో నేను తప్పిపోయినప్పుడు ఈ పటం నా అన్నయ్య దగ్గర మాత్రమే ఉండేది. ఇది వాడి దగ్గరికెలా వచ్చింది? అంటే ఇన్నాళ్లు నా పాకలో కుక్కలో పడు నా బిచ్చగాడు నా అన్నయ్య. నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆస్తులన్నీ పోగొట్టుకొని ఇలా బజార్న పడ్డాడా? నా కోసం పిచ్చివాడైపోయాడా? ఆ పటాన్ని గుండెలకు హత్తుకొని సీతమ్మ అక్కడే నేలమీద కూలపడిపోయింది. ఆమె కళ్లల్లోంచి కన్నీళ్లు ప్రవాహంలా కారుతున్నాయి. గొంతులోంచి దుఃఖం తన్నుకొస్తోంది. దేవుడా, ఎంత పని చేసావు తండ్రి. 25 ఏళ్లుగా నా అన్నయ్య ఎక్కడున్నాడో అని రక్తం కన్నీరుగానే ఏడ్చానే.
ఆ అన్నయ్య నా ఇంటికొస్తే నేను కనీసం అన్నం పెట్టకుండా గెంటేశానే. చీపు అని చీపురు తీసుకుని తరుముకున్నానే. చెరువులో పడి చావమని నా సొంత అన్నయ్యను ఎంత ఘోరమైన మాటన్నా దేవుడా. నా అన్నయ్యకు కుక్కకు పెట్టినట్టు పాకలో చోటిచ్చాను. నా సొంత అన్నయ్యను నేను గుర్తుపట్టలేకపోయానే. వాడు నా కోసం ఎన్ని ఇబ్బందులు పడుతుంటే నేను వాడికి అన్నం పెట్టలేనని అవమానించానే. నేను ఎంత పాపిష్టిదాన్ని దేవుడా అంటూ ఏడుస్తోంది. చీకటి పడింది. రామయ్య బిచ్చగాడు పొలం నుంచి విపరీతంగా అలసిపోయి చెమటలు కక్కుతూ ఇంటికి తిరిగొచ్చారు. గుమ్మం దగ్గరే సీతమ్మ కళ్ల నిండా నీళ్లతో ఎదురు చూస్తోంది. బిచ్చగాడు లోపలికి రాగానే, అన్నయ్య, నా అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నన్ను ఈ చేతులతో చంపేయన్నయ్య. ముక్కలు ముక్కలుగా నరికేయన్నయ్య. నేను బతకూడదన్నయ్య. రామయ్యకు ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యంతో చూస్తున్నాడు. బిచ్చగాడి ముఖంలో కంగారు, కాని తన చెల్లెలు తనని గుర్తుపట్టిందన్న ఆనందం ఒకేసారి ముంచెత్తాయి. చెల్లెలి స్పర్శ తగలగానే అతని మెదడులోంచి పిచ్చి మేఘాలు తొలగిపోయాయి. సీతమ్మ, నా చిట్టి చెల్లి, ఏడుస్తున్నావేంటి తల్లి? లే తల్లి, లే. ఎంత మోసం చేశావన్నయ్యా. ఇన్నాళ్ళు నా కళ్ళెదుటే ఉండి ఎందుకు చెప్పలేదన్నయ్యా. ఆ పటం చూసేదాకా ఈ పాపిష్టిదానికి బుద్ధి రాలేదు. ఆకలితోనూ వల్లాడిపోతుంటే నేను నిన్ను చీదరించుకున్నానే. పస్తులు పెట్టి కడుపు మార్చానే. ఎంత శిక్ష వేశావన్నయ్యా నాకు. నేను నీ చెల్లెల్ని కాదు, రాక్షసినన్నయ్యా. నాకు శిక్ష వేయడమేంటి తల్లి? 25 క్రితం జాతరలో నీ చెయ్యి వదిలేసిన పాపిని నేను. నిన్ను వెతికి వెతికి నా ఆస్తంతా పోయింది. నా మతి పోయింది. ఈ బిచ్చగాడి బతుకు మిగిలింది. ఆ రోజు ఈ గుడిసె ముందు నిన్ను చూడగానే నా ప్రాణం లేచొచ్చింది తల్లి. కాని నా హీనమైన బతుకు చూసి నువ్వు గుండె పగిలి చనిపోతావని ఈ నిజం దాయాలనుకున్నాను. నువ్వు నన్ను తిట్టినా సరే రోజు కల్లారా నిన్ను చూసుకుంటే చాలనుకున్నాను తల్లి. నువ్వు దొరికావు. నా ఆకలి ఎప్పటికీ తీరిపోయిందమ్మా. ఎంతో గొప్ప మనసు భావానిది. మీ అన్న చెల్లెళ్ల బంధం ముందు నా కష్టమంతా ఎగిరిపోయింది. ఇక నుండి మీరు ఈ పాకలో కాదు, మా గుండెల్లో ఉంటారు బావా. రా అన్నయ్య, కూర్చో. నా చేతులతో నీకు కడుపు నిండా అన్నం పెడతాను. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ ఆకలి ఈ క్షణంలో తీరిపోవాలి. ఇక నుంచి నీకు నేనున్నానన్నయ్య. నా ప్రాణం పోయే వరకు నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటాను. ఆ బిచ్చగాడి కళ్లల్లో ఇప్పుడు ఆకలి లేదు. 25 దొరకని చెల్లెలి ప్రేమ దొరికిందన్న ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉన్నాయి. తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమను, బంధాన్ని కాలం కాని పేదరికం కాని చెరిపేయలేవు. నిజమైన బంధాలు ఎప్పుడైనా ఏ రూపంలో ఎదురైనా మనసుకి తెలుస్తాయి. ఒకరికోసం ఒకరు పడే తపన ముందు ఆకలి, కష్టం కూడా చిన్నబోతాయి. కనకపురం గ్రామంలో శివయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల సారవంతమైన భూమి ఉంది. ఆ భూమిలో కష్టపడి పనిచేస్తే బంగారం లాంటి ధాన్యం పండుతుంది. కాని శివయ్యకు కష్టమంటే ఆమడ దూరం. ఒంటిమీద ఒక్క చెమట చుక్క పడితే ఆయనకు ప్రాణం పోయినంత పనవుతుంది. పొలానికి వెళ్లి పారపట్టుకుని మట్టి తవ్వటం కంటే రచ్చబండ మీద కూర్చొని లేనిపోని గొప్పలు చెప్పడమంటే శివయ్యకు మహా ఇష్టం. తన చేతకానితనాన్ని, తెలివితేటలని ఊరందరికీ డబ్బాలు కొట్టుకుంటూ ఉండేవాడు. అతని భార్య గౌరి మాత్రం రోజూ ఇంటి పనులు చేసుకుంటూ, పొలం పనులు చూసుకుంటూ దేవుడిని వేడుకుంటూ ఉండేది. ఒకరోజు ఉదయం తోటి రైతులైన రంగడు, సూరి పొలానికి వెళ్తూ రచ్చబండ దగ్గర ఆగుతారు. అక్కడే కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చొని ఉన్నాడు శివయ్య. ఏంటి శివయ్య, ఎండ నెత్తికెక్కిపోతోంది. ఇంకా పొలానికి వెళ్ళలేదా? నిన్న రాత్రి వర్షం పడింది కదా. పొలంలో కలుపు తీయకపోతే పైరు ఎదిగేది ఎలా? ఒరే రంగడా, మీలాగా గొడ్డు చాకరీ చేస్తేనే పంటలు పండుతాయా ఏంటి? నా బుర్ర చూడరా. నేను పొలానికి వెళ్లకుండానే నా పైరు పెరుగుతోంది. నేను వాడే ఎరువులు, నేను వేసే మంత్రాలు మీకు తెలియవరా? ఈ ఏడాది నా మొక్కజొన్న చేను చూస్తే మీ కళ్ళు కుళ్ళుకుంటాయి. అవునులే శివయ్య, నువ్వు మహమ్మేదావివి కదా. ఏ పని చేయకుండానే ఆకాశం నుండి ధాన్యం బస్తాలు నీ ఇంట్లో రాలిపోతాయి. సరేలే, మేం వెళ్ళి మా గొడ్డు చాకిరేదో మేం చూసుకుంటాం. రంగడు, సూరి ఇద్దరూ శివయ్యను చూసి నవ్వుకుంటూ అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోగానే శివయ్య ముఖం చిట్లించుకున్నాడు. కాలు కింద పెట్టి తనలో తాను ఇలా మాట్లాడుకున్నాడు. అసూయ, వీళ్ళందరికీ నా తెలివితేటలు చూస్తే అసూయ. తలంచుకుని మాటిలో దొరలే వీళ్ళకేం తెలుసు నా గొప్పదనం. రేపు నా పొలంలో పండే పంట చూసి వీళ్ళ కళ్ళు బైరులు కమ్మాలి. నేను రాజులా బతుకుతాను. వీళ్ళు నా దగ్గర కూలీలుగా పనిచేయాలి. వీళ్లకు నా గురించి అర్థం కాదు.
గొప్పలు చెప్పిన 2 రోజుల తర్వాత శివయ్య తప్పనిసరి పరిస్థితుల్లో పొలానికి వెళ్లాల్సొచ్చింది. 6 ఎకరాల్లో మొక్కజొన్న పైరు పచ్చగా పెరిగి ఉంది. అయితే ఆ రోజు శివయ్య వెంట తన పశువులను కూడా మేత కోసం తీసుకెళ్లాడు. పొలానికి వెళ్లగానే ఎండ తీవ్రత మొదలైంది. పార పట్టుకుని కాలువ తవ్వబోయిన శివయ్యకు 10 నిమిషాలకే ఆయాసమొచ్చింది. ఈ ఎండలో ఎవడు చేస్తాడ్రా బాబూ పని అని అనుకుంటూ పారను పక్కన పడేశాడు. పొలం గట్టున ఒక పెద్ద చెట్టు ఉంది. దాని కింద చల్లటి నీడ చూసేసరికి శివయ్యకు నిద్ర ముంచుకొచ్చేసింది. తను తెచ్చిన పశువులను గట్టిగా కట్టేయకుండా ఏవో 2 పిచ్చి మొక్కలకు నామమాత్రంగా తాడు కట్టాడు. తన తలపాగాను కింద పరిచి కాలు మీద కాలు వేసుకుని చెట్టు కింద పడుకున్నాడు. అలా నిద్రలోకి జారుకున్న శివయ్యకు కలలు రావటం మొదలయ్యాయి. కలలో తను పెద్ద కోటీశ్వరుడైపోయినట్టు, ఒక పెద్ద మేడలో కుర్చీలో కూర్చుని ఉన్నట్టు, రంగడు సూరి వచ్చి తన దగ్గర అప్పు అడుగుతున్నట్లు కలలు కంటూ గురకలు పెడుతున్నాడు. కాని వాస్తవంలో శివయ్య సరిగ్గా కట్టేయకపోవడంతో ఆ గేదె ఆవు తాళ్లు తెంచుకున్నాయి. చుట్టూ పచ్చగా ఏపుగా పెరిగిన మొక్కజొన్న చేను వాటికి విందు భోజనంలా కనిపించింది. నెమ్మదిగా చేనులోకి చొరబడిన ఆ పశువులు కష్టపడి పెరిగిన మొక్కజొన్న కంకులను ఇష్టమొచ్చినట్టు కొరుక్కు తింటున్నాయి. చేను మధ్యలో పడి పైరును మొత్తం తొక్కి నాశనం చేస్తున్నాయి. శివయ్య మాత్రం గురకలు పెడుతూ గాఢ నిద్రలో ఉన్నాడు. గంట తర్వాత భోజనం సర్ది తీసుకుని భార్య గౌరి పొలానికొచ్చింది. దూరం నుండే తన చేను నాశనమవ్వటం చూసి ఆమె గుండె ఆగినంత పనైంది. పరుగున వెళ్లి పశువులను వదిలించి బయటకు తోలింది. ఆ తర్వాత చెట్టు కింద నిద్రపోతున్న శివయ్యను చూసి ఆమెకు కోపం, ఆవేదన కట్టలు తెంచుకున్నాయి. ఏవండి, లేవండి! ఒసేయ్, నా రాత! మీకసలు బుద్ధందా? ఆ చేను వైపు ఒకసారి చూడండి. ఏంటే, ఏమైంది? మహారాజులా నిద్రపోతుంటే పాడు చేశావు. కల అంతా చెదిరిపోయింది. కలి చెదిరిపోవడమేంటండి? మన బతుకులి చెదిరిపోయాయి. కష్టపడి 6 నెలలు నీళ్లు పోసి పెంచిన పైరును మీ బద్ధకం వల్లే పశువుల పాలు చేశారు కదయ్యా. చూడండి, సగం చేను మొత్తం తొక్కేసి నాశనం చేసే పశువులు. చేతికొచ్చిన పంటను ఇలా మీ చేతులారా ఎలా పాడు చేసుకున్నారండి? వీధిలో వాళ్ల ముందు గొప్పలు చెప్పడం కాదు, ముందు మన కడుపెలా నిండుతుందో ఆలోచించండి. చేను పరిస్థితి చూసి శివయ్యకు కూడా భయం వేసింది. కాని భార్య ముందు తన తప్పొప్పుకోవడం ఇష్టం లేక అహంకారంతో మాట్లాడాడు. అబ్బో, ఏదో అయిపోయినట్లు ఎందుకే అంత రాద్ధాంతం చేస్తావు? సగం పోతే పోయింది. మిగిలిన సగం పంటతోనే నేను 10 బస్తాలు తీసి చూపిస్తాను. నా తెలివి నీకు తెలియదులే. ముందు ఆ సద్ది ముద్ద ఇటివ్వు. గౌరి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ్నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయింది. శివయ్య అహంకారం ఎంత ఉన్నా సగం పంట పోవడంతో ఆశించిన ఆదాయం రాలేదు. ఇంట్లో పూట గడవని పరిస్థితి వచ్చింది. విత్తనాలకు, ఎరువులకు చేసిన అప్పులు మీదపడ్డాయి. పరువు పోతుందన్న భయంతో భార్యకు తెలియకుండా ఊర్లో ఉన్న అతిపెద్ద వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గరికి వెళ్లాడు శివయ్య. సుబ్బయ్య చాలా కపటి. రైతుల అహంకారం ఎలా వాడుకోవాలో వాడికి బాగా తెలుసు. శివయ్య గొప్పల గురించి సుబ్బయ్యకు ముందే తెలుసు. అయ్యా సుబ్బయ్య గారు, కొంచెం అర్జెంటుగా ఒక 10,000 రూపాయలు అప్పు కావాలి. నా మొక్కజొన్న చేను మీద వచ్చే ఆదాయంతో 2 నెలల్లో తీర్చేస్తాను. రా శివయ్య రా, నువ్వు మామూలోడివి కాదు గదా. నీ తెలివితేటల గురించి కనకపురం అంతా కోడై కూస్తోంది. నీలాంటి మేధావు అడిగితే 10,000 కాదు 20,000 ఇస్తాను. కానీ ఒక చిన్న పద్ధతి ఉంది. ఏంటి సుబ్బయ్య గారు ఆ పద్ధతి? మీకంటే గొప్ప? అదేం లేదు శివయ్య, నేను ఊరిలో అందరికీ అప్పులు ఇస్తాను కదా. లెక్కల కోసం ఒక కాగితం మీద సంతకం తీసుకుంటాను. నువ్వు అడిగింది 10,000, నేనిచ్చేది 10,000. కానీ కాగితం మీద 50,000 అని రాస్తాను. రేపు పొద్దున నువ్వు పెద్ద కోటీశ్వరుడు అయ్యాక సుబ్బయ్య నాకు 50,000 ఇచ్చి ఆదుకున్నాడు అని 10 మందిలో నా పరువు పెరుగుతుంది కదా. ఇది కేవలం ఒక గౌరవం కోసం అంతే. నువ్వు తీర్చాల్సింది 10,000. శివయ్య తనను సుబ్బయ్య ఇంతలా పొగుడుతున్నాడు కదా అని అబ్బురపడిపోయాడు. సుబ్బయ్య వాడుతున్న పదాన్ని నిజమని నమ్మాడు. అసలు ఆ కాగితం చదవకుండానే అహంకారంతో దర్పంగా సంతకం చేసేశాడు. ఎర్రి ఎంగలప్ప, నీ గొప్పలని గొంతుకొస్తాయి. ఆ కాగితం మీద రాసింది కేవలం 50,000 కాదురా. వడ్డీ కట్టకపోతే నీ 4 ఎకరాల భూమి నా వరం అవుతుందని రాసి ఉంది. నీ అహంకారం ఇవాళ నిన్ను నా బానిసలు చేసింది. సుబ్బయ్య దగ్గర తీసుకున్న 10,000 రూపాయలతో ఇంటికి అవసరమైన సరుకులు కొని పొలంలో పెట్టుబడి పెడతాడని గౌరి అనుకుంది. కాని శివయ్య ఆ డబ్బుతో తనకు కొత్త బట్టలు, ఊర్లో వాళ్లకు చాయలు కొనిస్తూ తన దర్పం ప్రదర్శించటం మొదలుపెట్టాడు. ఏవండి, సుబ్బయ్య గారి దగ్గర ఎందుకు అప్పు చేశారు?
ఆయన ఎంత మోసగాడో ఊరందరికీ తెలుసు. పైగా డబ్బుతో విత్తనాలు కొనకుండా ఈ పట్టు పంచెలు, ఈ దర్పాలు ఎందుకండి మనకు? మీరు చేసే పనులకు నాకు గుండెల్లో వణుకు పుడుతోందయ్యా. నువ్వు నోరుమూయి గౌరీ. ఆడవాళ్లకు ముందు చూపుండదు. నేను 10,000 అడిగితే సుబ్బయ్య నన్ను ఎంత గౌరవించాడో తెలుసా? 50,000 అని రాసి మరీ నాకు అప్పు ఇచ్చాడు. అది నా మీద ఉన్న నమ్మకం. ఈ బట్టలు వేసుకుంటేనే సమాజం నాకు విలువిస్తుంది. నా తెలివి ముందు సుబ్బయ్య కూడా బలాధూర్. శివయ్య మాటలు విన్న గౌరికి వాస్తవం అర్థమైంది. తన భర్త తెలివి తక్కువతనాన్ని సుబ్బయ్య ఎలా వాడుకున్నాడో గ్రహించి ఆమె బోరున విలపించింది. కాలం గడిచింది. 6 నెలలు దాటాయి. శివయ్య పొలంలో ఎప్పటిలాగే బద్ధకం వల్ల సరైన దిగుబడి రాలేదు. ఒకరోజు ఉదయం సుబ్బయ్య శివయ్య ఇంటి ముందు వాలిపోయాడు. ఏయ్ శివయ్య, బయటకురా! అప్పు తీసుకుని 6 నెలలైనా ₹1 వడ్డీ కట్టలేదు. నా 50,000 రూపాయల అసలు, దానికి నెలకు 10% వడ్డీ, మొత్తం కలిపి 80,000 అయ్యింది. ఇప్పుడే కడతావా లేక నీ 4 ఎకరాల పొలం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తావా? శివయ్యకు గుండె ఆగినంత పనైంది. అతని కాళ్ళు వణికిపోయాయి. అయ్యా సుబ్బయ్య గారు, మీరు ఆ రోజు 10,000 కదా ఇచ్చింది? ఏదో పేరు కోసం 50,000 రాస్తున్నాను అన్నారు కదా, పైగా 10% వడ్డీ ఏంటయ్యా? యాంటీ, నేను 10,000 ఇచ్చానా? ఏరా అబద్ధాలాడుతున్నావా? ఈ కాగితం మీద నువ్వు గుడ్డిగా సంతకం చేశావా? 50,000 తీసుకున్నట్లు, కట్టకపోతే పొలం రాసిస్తానని నీ సంతకంతో పాటే ఇక్కడ రాస్తుంది. రేపు ఉదయం సర్పంచ్ రామలింగం గారి రచ్చబండ దగ్గరికి రా, అక్కడ తేల్చుకుందాం. సుబ్బయ్య వెళ్లిపోగానే శివయ్య కుప్పకూలిపోయాడు. తన గొప్పలు, తన బద్ధకం ఈరోజు తన కుటుంబాన్ని రోడ్డున పడేశాయని తెలుసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. గౌరీ తన భర్తను ఓదార్చింది. ఏడవకండి, తప్పు చేశారు, దానికి తగ్గ శిక్ష అనుభవిస్తున్నారు. కాని ఆ మోసగాడి చేతికి మన పొలం వెళ్లనివ్వను. రేపు పంచాయతీలో నేను చెప్పినట్టు చేయండి అని ధైర్యం చెప్పింది. మరుసటి రోజు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ మొదలైంది. సర్పంచ్ రామలింగం గారు, ఊరి పెద్దలు కూర్చున్నారు. సుబ్బయ్య తన కాగితాన్ని సర్పంచ్ గారికి చూపించాడు. ఏంటి శివయ్య, ఈ కాగితం మీద నీ సంతకం ఉంది, 50,000 తీసుకున్నట్లు రాసి ఉంది. అప్పు తీరుస్తావా లేక పొలం ఇస్తావా? శివయ్య భయంతో వణికిపోతుంటే గౌరీ ముందుకొచ్చింది. అయ్యా సర్పంచ్ గారు, నా భర్త ఆ కాగితం మీద సంతకం చేసింది నిజమే, కాని ఆయన తీసుకున్నది 10,000 మాత్రమే. సుబ్బయ్య గారు నా భర్త అమాయకత్వాన్ని వాడుకొని 50,000 రాశారు. నోర్మోయ్, ఏమే నీకు ఆధారాలున్నాయా? నా దగ్గర కాగితం ఉంది. ఆధారాలు ఏవీ లేవయ్యా, కాని సుబ్బయ్య గారు ఎంత నిజాయితీపరుడో అందరికీ తెలియాలి కదా. సర్పంచ్ గారు, దయచేసి సుబ్బయ్య గారిని ఒక ప్రశ్న అడగండి. ఆయన నిజంగానే 50,000 ఇచ్చుంటే దానికి ఏ లెక్కన వడ్డీ వేశారు? 6 నెలలకు 80,000 ఎలా అయిందో ఆయన్నే లెక్క చెప్పమనండి. ఆయన నిజాయితీపరుడైతే సరైన లెక్క చెబుతారు. సర్పంచ్ గారు సుబ్బయ్య వైపు చూశారు. చెప్పు సుబ్బయ్య, 50,000కు 6 నెలల్లో 30,000 వడ్డీ ఎలా అయింది? నువ్వు ఎంత శాతం వడ్డీ వసూలు చేస్తున్నావు? సుబ్బయ్యకు తన తప్పు ఎక్కడ దొరికిపోతుందో అనే కంగారు మొదలైంది. అప్పటి వరకు శివయ్య మాత్రమే తెలివి తక్కువవాడు అనుకున్నాడు. కాని గౌరీ ఇంత తెలివిగా వలవేస్తుందని ఊహించలేదు. అది సర్పంచ్ గారు, మామూలుగా ఊర్లో 100కి ₹2 వడ్డీ కదా, వాడు సమయానికి ఇవ్వలేదు కాబట్టి ₹10 చక్రవడ్డీ వేశాను. అదేంటి తప్పా? చూసారా సర్పంచ్ గారు, ఊర్లో చట్ట ప్రకారం 2% మాత్రమే వడ్డీ వసూలు చేయాలి. కాని సుబ్బయ్య గారు దౌర్జన్యంగా 10% వడ్డీ వసూలు చేస్తున్నానని అందరి ముందు ఒప్పుకున్నారు. ఇంత దారుణమైన వడ్డీలు వేసి పేద రైతుల రక్తం తాగుతున్న ఈ పెద్ద మనిషి కాగితం మీద 10,000ను 50,000 రాయలేడా? నా భర్త తెలివి తక్కువవాడే కావచ్చు, కాని సుబ్బయ్య గారు మోసగాడని ఆయన మాటలే నిరూపిస్తున్నాయి. ఈ మాటలు వినగానే రచ్చబండ మీదున్న ఊరి జనం ఒక్కసారిగా గుసగుసలు మొదలుపెట్టారు. చాలా మంది సుబ్బయ్య బాధితులే కావటంతో సుబ్బయ్య 10% వడ్డీ లాగుతున్నాడని సర్పంచ్తో అందరూ గొంతెత్తారు. సర్పంచ్ రామలింగం గారికి అసలు నిజం అర్థమైంది. ఆయన కోపంగా సుబ్బయ్య వైపు చూశాడు. సుబ్బయ్య, చట్టానికి విరుద్ధంగా నువ్వు పేదల రక్తం తాగుతున్నావని ఇవాళ బట్టబయలైంది. ఈ కాగితం చెల్లదు. శివయ్య నీ దగ్గర తీసుకున్నది 10,000 అని నా నమ్మకం. దానికి న్యాయబద్ధంగా అయ్యే 2% వడ్డీ మాత్రమే శివయ్య నీకు చెల్లిస్తాడు. నీ దౌర్జన్యానికి, కుట్రకు గాను నీకు ₹5,000 జరిమానా విధిస్తున్నాను. ఇంకోసారి ఏ పేద రైతు భూమి లాక్కోవాలని చూసినా నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. సుబ్బయ్య అవమానంతో తలదించుకుని ఏమీ మాట్లాడలేక అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. శివయ్య కళ్లల్లో కన్నీళ్లాగలేదు.
తన అహంకారం, తన బద్ధకం ఈరోజు తనని ఎంత కిందకు పడేశాయో, తన భార్య తెలివితేటలు తనని ఎలా కాపాడాయో అతనికి స్పష్టంగా అర్థమైంది. రచ్చబండ దగ్గరే అందరి ముందు గౌరీ చేతులు పట్టుకుని క్షమాపణలడిగాడు. నన్ను క్షమించు గౌరీ. నా చేతకానితనాన్ని గొప్పలనుకున్నాను. నా బద్ధకం వల్ల మన భూమి పోయే పరిస్థితి తెచ్చాను. ఇవాళ నువ్వు లేకపోతే నా బతుకు బజారున పడేది. ఇక నుండి చెట్టు కింద నిద్రపోను, మట్టిలో చెమట చిందిస్తాను. నా అహంకారం చచ్చిపోయింది గౌరీ. ఆ తర్వాత శివయ్యలో చాలా మార్పు వచ్చింది. గొప్పలు చెప్పడం మానేసి ఉదయాన్నే పొలానికి వెళ్లి కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు. గౌరీ సహకారంతో 6 నెలల్లో తన పొలంలో అద్భుతమైన పంట పండించి ఊరందరి మన్ననలు పొందాడు. నోటితో చెప్పే గొప్పలు మన కడుపు నింపవు. అహంకారం ఎప్పుడూ ఆపదనే తెస్తుంది. పనిచెయ్యని వాణ్ణి చూసి మోసగాళ్లు ఆడుకుంటారు. కష్టాన్ని నమ్ముకొని, తప్పును తెలుసుకొని సరిదిద్దుకున్నప్పుడే జీవితంలో నిజమైన విజయం లభిస్తుంది. ఇల్లాలి తెలివితేటలు కుటుంబానికి శ్రీరామరక్ష.